బాగుంటే నెక్స్ట్ ఇయర్ కల్లా అక్షయ తృతీయ రోజున నా గోల్డ్ జ్యువెలరీ అయితే మీకు నేను చూపించాలి. ఎప్పటి నుంచో అక్షయ తృతీయకి బంగారం కొనుక్కుందామంటే మరి ఇంటి అద్దెలు ఇవన్నీ కట్టడానికి మనకు టైం సరిపోవట్లేదు. సంపాదన ఏమో తక్కువ, ఆశ ఏమో చాలా ఎక్కువ ఉంది. కానీ మనమే ఆశలు పడాలి, మనమే ఆశలను నెరవేర్చుకోవాలి కదా. సో ఆ దిశగానే ప్రయత్నం అయితే చేస్తున్నాము. చూద్దాము ఎంతవరకు ప్రయత్నం అనేది సక్సెస్ అవుతుందో లేదా అనేది. సో మొత్తానికైతే ఈరోజు అక్షయ తృతీయ. పోయిన సంవత్సరం అనుకున్నాను అక్షయ తృతీయ రోజున బంగారం కొనుక్కోవాలి, ఈ సంవత్సరం కొనుక్కోలేదు బంగారం, నెక్స్ట్ ఇయర్ కొనుక్కుందాము అనేసి ప్రతి సంవత్సరం వెళ్ళిపోతుంది. కానీ ఏ సంవత్సరం కూడా నేను గోల్డ్ అయితే కొనుక్కోలేకపోతున్నాను. అసలు ఇప్పుడు కొనాలంటే అప్పుడే ఆలోచించి సంవత్సరాలు వెళ్ళిపోయినాయి. మరి ఇప్పుడైతే అసలు అలా ఆలోచించడానికి కూడా ఉండదేమో. ఎందుకంటే 10 గ్రామ్ బంగారం 1 lakh అయిపోయింది కదా. మరి అలాంటప్పుడు మనలాంటి సామాన్యులు ఎలా కొంటారు చెప్పండి? మేమైతే అసలు కొనలేమన్నమాట బంగారము. ఆ బంగారం కొందాము అన్న పేరు కూడా మనం అసలు ఎత్తటానికి కూడా అర్హులం కాదేమో బహుశా ఇప్పుడు. ఎందుకంటే ఆ విధంగా అయితే గోల్డ్ పెరిగిపోయింది. ఇంకపోతే పిచ్చి వేసుకుందామంటే పిచ్చి ఏమో మనకు పడట్లేదు. ఏదైనా హారం వేసుకుందాము రోల్డ్ గోల్డ్ అంటే ఈ మెడ మొత్తం చాలా చిట్లిపోయి అసలు సాయంత్రానికి తీసేయాల్సి వస్తుంది. ఇంకా చెవులైతే అసలు చెప్పలేను. చెవులు పెట్టుకుంటే చెవులన్నీ బరువెక్కిపోయి చెవులకి చీములైతే కారుతున్నాయి. ఏంటో నా పరిస్థితి. ఈ గోల్డ్ ఏమో చక్కగా పెట్టుకుంటే బాగుండిద్ది, కానీ గోల్డ్ కొనే స్తోమత ఏమో మనకు లేదు. అలానే రోల్డ్ గోల్డ్ కొను పెట్టుకుందామంటే మన మెడ సహకరించట్లేదు, చెవులు 2 సహకరించట్లేదు. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఎప్పటి నుంచి దాదాపు 6-7 years నుంచి అక్షయ తృతీయ రోజున కొనుక్కుందామని అనుకుంటే ఈ సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి. కానీ నా కోరిక అయితే ఇంకా నెరవేరట్లేదు. సో చూద్దాము, నెక్స్ట్ ఇయర్ కైనా మనము కొనుక్కుంటామేమో. ఈ వీడియో అప్పుడు బతికి బాగుంటే నెక్స్ట్ ఇయర్కి మంచి గోల్డ్ జ్యువెలరీ అని నేను కూడా ఎప్పుడు వీడియో చేస్తానని చేస్తున్నాను. మరి ముఖ్యంగా మన ఫ్యామిలీ మొత్తానికి కూడా అక్షయ తృతీయ శుభాకాంక్షలండి. సో మీరు ఈ రోజున షాప్కి వెళ్ళి గోల్డ్ కొనుక్కుంటున్నారండి. సో మేము ఈ రోజున ఎప్పుడు షాప్కి వెళ్తామని వెయిట్ చేస్తూ ఉన్నామన్నమాట. సో కొన్ని ఆశలు అలా ఉన్నాయి, కానీ అవి ఎప్పటికి నెరవేరుతాయి అనేది క్వశ్చన్ మార్క్ అయిపోయింది.